ఇలా మనం గోచింగ్ లియాంగ్ బుక్లో ఉన్న 25 చాప్టర్స్ని డిస్కస్ చేశాము. సో మీ సపోర్ట్ నాకు గనక ఉంటే ఇంకా కొత్త కొత్త బుక్కుల్ని, ఎకానమీలో ఉండే కొత్త కొత్త టాపిక్స్ని, ఎథిక్స్లో ఉన్న టాపిక్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్. హాయ్, గోచింగ్ లియాంగ్ బుక్లో మనం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. ఇప్పుడు 24 అండ్ 25 చాప్టర్స్ ఈ రెండు డిస్కస్ చేస్తున్నాం. 24 ఏంటంటే లారెన్షియన్ టైప్ ఆఫ్ క్లైమేట్. అంటే ఆ పేరు చూడండి, కోల్ టెంపరేట్ ఈస్టర్న్ మార్జిన్ క్లైమేట్. అంటే టెంపరేట్ అంటే 60 డిగ్రీల దగ్గర ఉండే టెంపరేట్ క్లైమేట్ ఈస్టర్న్ మార్జిన్ దగ్గర, అంటే కాంటినెంట్స్కి ఈస్టర్న్ మార్జిన్ దగ్గర ఉండే క్లైమేట్ అనమాట. అంటే ఇటు సైడ్ న్యూయార్క్, దానిపైన ఉండే లౌరెన్షియను, ఒట్టావా, న్యూ ఫౌండ్లాండ్ ఐలాండ్, ఇటు సైడు జపాను, ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ చైనా, సౌత్ ఈస్ట్ రష్యా, ఈ ప్రదేశాల్లో ఉండే క్లైమేట్ అనమాట. చూడండి, లారెన్షియన్ క్లైమేట్ ఇలా చూడండి. సో మామూలుగా చల్ల ప్రదేశమే కదా, ఇక్కడ ఏం పండుతుందిలే అని అనుకునేరు. అంతో ఇంతో అగ్రికల్చర్ ఉన్న ప్రదేశాలు ఇవే అనమాట. ఎందుకు అంతో ఇంతో అన్నాను అంటే ఈ ఇమేజ్ చూడండి. ఇక్కడ గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్ ఉంది కదా, గల్ఫ్ స్ట్రీమ్ కరెంటు, ఈ గల్ఫ్ స్ట్రీమ్ ఎర్ర కరెంటు, ఈ లాబ్రడార్ కరెంటు, అంటే చూడండి ఈ అమెరికాకి కుడివైపున ఉండే గల్ఫ్ స్ట్రీమ్ ఎర్ర కరెంట్ అంటే ఏంది, ఎర్ర కలర్లో ఉండదండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వామ్ కరెంట్. లాబ్రడార్ కరెంట్ కుక్క పేరు కాదు, లాబ్రడార్ అంటే కరెంట్ పేరు. ఈ రెండు కలిసిన ప్రదేశంలో మనకు ఒక ఐడియల్ టైప్ ఆఫ్ రైన్ఫాల్, క్లైమేట్, అగ్రికల్చర్, డెవలప్మెంట్ ఉంటుంది. అవి ఏంటివి? యూపీఎస్సికి ఎందుకు ఫిషింగ్కి, యూపీఎస్సికి, లాబ్రడార్ కరెంట్కి ఆ అవినాభావ సంబంధం ఏంటి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వింటూ ఉండండి. 1 కాదు 2 కాదు, ఎప్పుడు ఇచ్చే 10 కూడా కాదండి, 22% డిస్కౌంట్ ఉంది వి దినేష్ 10 కోడ్ యూజ్ చేస్తే అన్అకాడమీలో. అండ్ రిజల్ట్ 22, ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ కోర్సెస్కి 22% డిస్కౌంట్, ఎప్పుడు ఇచ్చి 10% కాదు. వి దినేష్ 10 కోడ్ వాడితేనే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. జనవరి 1 నుంచి 3 వరకే ఉంటుంది, 3 డేస్ వ్యాలిడిటీ. అండ్ అన్అకాడమీకి మోర్ దాన్ 143 ర్యాంక్స్ వచ్చాయి. యూపీఎస్సీ సిఎస్సి బ్యాచెస్ మిషన్ 2022, లక్ష 2022 అండ్ ఎక్స్పెడిషన్ 2022, లక్ష హిందీ, మిషన్ 22 బైలింగ్వల్, ఎక్స్పెడిషన్ ఇంగ్లీష్లో 3 బ్యాచెస్గా రన్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇయర్స్కి 5th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 20 జిఎస్ బుక్స్ కూడా మీకు దొరుకుతాయి. 2nd జనవరి 11 o'clockకి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. దాని ఎగ్జామ్ పాస్వర్డ్ కూడా వి దినేష్ 10 అనమాట. గెలుపొందిన వారికి స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందండి. కేవలం ఎగ్జామ్ రాస్తే ఏదో నామకే వాస్తే కాకుండా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి 1-to-1 మానిటరింగ్, స్టడీ ప్లానర్, ఓపెన్ హౌస్ విత్ ఎడ్యుకేటర్స్, అంటే మాట్లాడచ్చు కూర్చొని, ప్రాసెసింగ్ ఫీ లేకుండా, తక్కువ పేపర్స్తో 0% ఇంట్రెస్ట్తో మీకు లోన్ దొరుకుతుంది. ఇక చూడండి, జపాన్కి కుడివైపున చల్లటి ఒయోషియో కరెంటు, వెచ్చటి కురుషియో కరెంటు రెండు కలిసే ప్రదేశం అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే చల్ల నీళ్ళు, వేడి నీళ్ళు ఒక్కసారిగా కలిసాయి అనుకోండి, మనకు ఫాగ్, మిస్ట్ ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ కురుషియో, ఒయాషియో కరెంట్ కలిసే ప్రదేశంలో కూడా ఫాగు, మిస్టు, అంటే అటు వర్షం పడుతుంది, వర్షం పడదని కాదు, వర్షము పడుతుంది, అదే టైంలో ఫాగ్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే వర్షము ఫాగు కలిపి వస్తుంటుందో అక్కడ కొంచెమన్నా అగ్రికల్చర్ ఉండడానికి ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు ఇదిగో చూడండి, ఈ మౌస్ పాయింటర్ చూడండి, నేను ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇంకా ఈ 66 డిగ్రీల కన్నా పైకి వెళ్ళిపోయామనుకోండి, మొత్తం ఐసే ఉంటుంది అక్కడ. నీకు ఐస్లో అగ్రికల్చర్ ఏం పండిస్తావు? అంతో ఇంతో పండిస్తే జపాన్ దగ్గర పండించుకుంటావు, లేదా నార్త్ ఈస్ట్ చైనాలో, సౌత్ వెస్ట్ రష్యాలో పండించుకుంటావు. ఓకేనా? ఇంకా చెప్పంటే వుహాన్ ప్రావిన్స్ ఉంటుంది చూసారా, అక్కడ చైనాలో అయితే, జపాన్లో అయితే ఇంకా క్యోషో, హొక్కైడో, క్యోటో, ఇలా రకరకాల ఐలాండ్స్ ఉంటాయి కదా మనకు, ఐలాండ్స్ దగ్గర కూడా చూడండి లారెన్షియన్ టైప్ ఆఫ్ క్లైమేట్. ఎప్పుడైతే హాట్ విండ్, కోల్డ్ విండ్ మీకు చూపిస్తాను చూడండి, హాట్ ఓషన్ కరెంట్ మిక్సెస్ విత్ కోల్డ్ ఓషన్ కరెంట్, ఈ ప్రదేశంలో వాట్ హ్యాపెన్స్ వెన్
కోల్డ్ అండ్ హాట్ కరెంట్స్ కమ్ టుగెదర్ ఇన్ ఓషన్. వాటర్ వేపర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కనుక కోల్డ్ ఓషన్ వాటర్ ఓషన్తో కలిపితే కాజెస్ వాటర్ వేపర్ ఆఫ్ ద వార్మ్ కరెంట్ టు కండెన్స్ ఇంటూ టైనీ పార్టికల్స్ విచ్ ఫార్మ్ యాజ్ ఫాగ్. ఎక్కడైతే ఫాగ్ ఉంటుందో అక్కడ అగ్రికల్చర్ బాగుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళేమి ఈక్వటోరియల్ క్లైమేట్స్ మనలాగా ఈక్వటోరియల్ ట్రాపికల్ క్లైమేట్స్లో లేరండి. భయంకరమైన వర్షం రావడానికి వాళ్ళు ఉండేది ఆ ప్రదేశంలో, అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. కానీ అటువంటి చల్లటి ప్రదేశంలో కూడా వాళ్ళు బతకగలుగుతున్నారంటే ఫాగ్ వల్ల. సింపుల్గా చూడండి. జనరల్గా ఇదే జపాన్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏముంటుంది, టిబెట్ డెజర్ట్ ఉంటుందా, ఈ ప్రదేశంలో టిబెట్ ఉంటుందా. మరి టిబెట్ వీళ్ళు ఒకే లైన్లో ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు చల్లగా ఉంటుంది, వీళ్ళకి ఎందుకు వెచ్చగా ఉంటుంది? అంతో ఇంతో చల్లగా ఉండదని నేను చెప్పను, చల్లగా ఉంటుంది. బట్ వాళ్ళతో టిబెట్తో పోల్చుకుంటే వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే వాము కురూషియో కరెంటు, ఎక్కడైతే వామ్ అంటే వేడి గల్ఫ్ స్ట్రీమ్ కరెంటు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే పోర్ట్లు కూడా మరీ చల్లగా కాకుండా ఐస్ క్యూబ్తో కలపకుండా మామూలుగానే ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది, మనకు యూకే నుంచి ఎప్పుడైతే టైటానిక్ షిప్ బయలుదేరిందో, వన్స్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కెనడా యుఎస్ఏ దగ్గరికి వచ్చినప్పుడు ఈ లాబ్రాడోర్ కరెంట్ తీసుకొచ్చిన చల్లటి ఐస్ బర్గ్స్ ఒక్కసారిగా గల్ఫ్ స్ట్రీమ్ కరెంటు వల్ల వేడికి అవంతా కూడా ఫాగ్ ఏర్పడిపోయి ఆ ప్రదేశంలో వాళ్ళకి విజిబిలిటీ కూడా తగ్గిపోయి ఐస్ క్యూబ్స్ అని కూడా వేడి తగిలినప్పుడు పైకి తేలిపోతాయి అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి సడన్గా ఐస్ బర్గ్ తగలడం వల్ల షిప్కి ఫాగ్ వల్ల, ఈ రెండు కరెంట్స్ కలిసిన ఫాగ్ వల్ల టైటానిక్ షిప్ అక్కడ మునిగిపోయింది. అది కూడా ఒక రీజన్. ఓకే, సో ఇలా ఎప్పుడైతే ఫాగ్ ఉంటుందో మరి అక్కడ అగ్రికల్చర్ ఉంటుందా? ఉంటుంది. జపాన్లో మీరు చూడండి, జపాన్ అగ్రికల్చర్ మామూలుగా చల్లటి ప్రదేశంలో అగ్రికల్చర్ ఉండదు, కానీ ఉంటుంది. చూడండి, జపాన్లో అగ్రికల్చర్తో పాటు జపాన్ ఫేమస్ ఫుడ్ ఏమొస్తుంది? సూషి వస్తుంది. చూసారా, సూషి. ఓకేనా, ఫిష్ మీటు, సూషి, ఇలా పేపర్లో అంటే రైస్ పేపర్లో రైస్ పెట్టి దానిలో ఫిష్ పెట్టి ఇస్తుంటారు. ఎందుకంటే అక్కడ రైస్ ఫాగ్ ఉంటుంది కాబట్టి రైస్ ఎక్కువ పండుతుంది, చుట్టుపక్కల సముద్రం కాబట్టి ఫిష్ ఎక్కువగా ఉంటుంది. సూషి ఫేమస్ ఫుడ్ అనమాట. తెలిసి ఉంటుంది కదా మీకు సూషి. అలాగే న్యూఫౌండ్లాండ్ ఐలాండ్ ఈ ప్రదేశం ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ ఉండే ప్రదేశం ఇది. క్యూబెక్కి పక్కన ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది. అంతెందుకు మన షట్టర్ ఐలాండ్ మూవీ కూడా ఇక్కడే షూటింగ్ తీశారు. ఓకే, సో ఇటువంటి ప్రదేశాల్లో ఉండే వెజిటేషను అక్కడ మరీ చల్లగా ఉండదు కాబట్టి అక్కడ అంతో ఇంతో అగ్రికల్చరు, అలాగే ఫిష్ ప్రొడక్షను, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి దట్ ఈస్ నాట్ ఎన్ ఎంప్టీ ప్లేస్, దట్ ఈస్ అ ప్లేస్ వేర్ పీపుల్ కెన్ లివ్. అంటే మామూలుగా చూడండి, ఓషన్ కరెంట్స్ మీకు ఇందాక చూపించినట్టు మీరు ట్యాబ్లో ఓపెన్ చేసినప్పుడు ఇదిగో ఈ గల్ఫ్ స్ట్రీమ్ ఈ పార్ట్ అంతా కూడా పనికిరాదు అంటే నా ఉద్దేశం అగ్రికల్చర్కి పనికిరాదు అని. సో ఈ చుట్టుపక్కల కెనడా అంతా అగ్రికల్చర్కి పెద్ద వర్క్ అవ్వదు, పనికొచ్చేది ఈ ఈస్టర్న్ పార్ట్ మాత్రమే. ఈస్టర్న్ పార్ట్ ఎందుకు అంటే అక్కడ గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్, వేడి కరెంట్ ఉంటుంది కాబట్టి, ఆ పర్టికులర్లీ ఈ లాబ్రాడోర్ కరెంట్ గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్ జరిగే దగ్గర ఫాగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకి అగ్రికల్చర్ బాగా ఉంటుంది. ఎక్కడైతే అగ్రికల్చర్ బాగా ఉంటుంది అక్కడ రియల్ ఎస్టేట్ బాగా ఉంటుంది కదా, అంతే కదా. ఇక్కడ కూడా అంతే. జపాన్ హైయెస్ట్ పాపులేషన్, అదే టిబెట్తో పోల్చుకుంటేనో రష్యాతో పోల్చుకుంటే ఇక్కడ హైయెస్ట్ పాపులేషన్ ఉండడానికి కూడా కారణం కొన్ని వందల ఏళ్ళగా అక్కడ ఫాగ్ ఎక్కువ ఉంటుంది, అగ్రికల్చర్ పండుతుంది కాబట్టి మిగతా ప్రదేశాల కన్నా ఇక్కడ ఉండడానికి పీపుల్ దే యూస్ టు ప్రిఫర్ మోర్. అలాగే సౌత్ కొరియాలో కూడా అలాగే ఉంటుంది. చూడండి, సౌత్ కొరియా, నార్త్ కొరియా ఈ ప్రదేశాల్లో కూడా పాపులేషన్ అక్కడే ఎక్కువ ఉండడానికి కారణం ఇది. సో ఇది మనం ఈ గోజింగ్యాంగ్ బుక్లో మనం ఇప్పటిదాకా 24 చాప్టర్స్ చూసాము. ఇప్పుడు చూడండి, దీని గురించి వచ్చాడు. ఆ కోల్డ్ కరెంట్, వామ్ కరెంట్ ఎక్కడ మిక్స్ అవుతుందని చెప్పేసి, ఫిషింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. మీరు చూడొచ్చు, ఫిషింగ్ అని చెప్పాను కదా నేను. సో ఆ ఫిషింగ్ జపాన్ కోస్ట్లో కూడా ఫిషింగ్ ఉంటుంది. అదే ఆర్టిక్ అండ్ పోలార్ క్లైమేట్ తీసుకున్నాం అనుకోండి, యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ హియర్. పోలార్ క్లైమేట్ ఇంకెలా ఉంటుంది చెప్పండి? పోలార్ క్లైమేట్ చల్లగా కాకపోతే
ఇటువంటి చల్ల ప్రదేశంలో మనుషులు బతకలేరు. ఇప్పుడు మనకు పోలార్ క్లైమేట్లో ఉండే ఎనిమల్స్ ఏముంటాయి? చాలా తక్కువగా ఉంటాయి. ఆర్క్టిక్ ఫాక్స్, పోలార్ బేరు, అక్కడ ఉండే చేపలు లేకపోతే వేల్స్ కూడా చాలా లావుగా, బలంగా, దాని చర్మం కూడా చాలా చాలా లావుగా ఉంటుంది. ఎందుకంటే అంత బ్యాడ్ క్లైమేట్ని, అంత హార్ష్ క్లైమేట్ని భరించాలంటే తప్పదు. ఈవెన్ అక్కడ ఉండేవి కూడా క్రస్టేషన్స్ ఉంటాయి, అంటే బయట బోను లోపల ఫ్రెష్ షెల్ ఉండే విధంగా. ఇలా ఆర్క్టిక్ ఫాక్స్ లాంటివి, పెంగ్విన్స్ లాంటివి, ఇటువంటి బర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి భరించగలవు, అంత కోల్డ్ క్లైమేట్స్ని భరించగలే శక్తి వాటికి దేవుడు ఇచ్చాడు అనుకోండి, నేచర్ ఇచ్చాడు అనుకోండి. సో ఇలా ఈవెన్ ర్యాబిట్స్ కూడా, ఆర్కిటిక్ ర్యాబిట్స్ చాలా తెల్లగా అండ్ భరించగలవు. ఈవెన్ అంటే అక్కడ ఉండే బర్డ్స్ కూడా దే కెన్ బేర్. కలర్ కూడా వైట్గా ఉంటుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా అడాప్ట్ అయిపోతుంది. అక్కడ ఫుడ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది కదా, ప్రిడేటర్స్ దొరికిందంటే దేన్ని వదిలిపెట్టదు, ప్రే కనుక. సో అందుకోసం చెప్పేసి అవి కలర్ మార్చుకుంటాయి, దానికి ఏవి కలర్ మార్చుకుంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. దానికి ఏంటంటే పెయింట్ పూసుకోదండి, ఎవల్యూషన్ థియరీలో మారిపోతూ ఉంటుంది. ఇలా మనం పోలార్ క్లైమేట్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇంకా పోలార్ అగ్రికల్చర్ అంటారా? పోలార్ క్లైమేట్లో అగ్రికల్చర్ చాలా తక్కువ అండి, అసలు ఏమీ ఉండదు. ప్లాంట్స్ అక్కడో ఇక్కడో చిన్న చిన్న బుషెస్, చిన్న థ్రోన్ ముళ్ళుల చెట్లు అక్కడక్కడ ఉంటాయి. అది హైలీ ఎసిడిక్ కాబట్టి ఇక్కడ అలా ఉంటాయి. మనకు ఏడాదికి హైలీ బేసిక్ ఉంటాయి, ఇక్కడ హైలీ ఎసిడిక్ ఉంటాయి. ఇలా మనం గోచింగ్ లియాంగ్ బుక్లో ఉన్న 25 చాప్టర్స్ని డిస్కస్ చేశాము. సో మీ సపోర్ట్ నాకు గనక ఉంటే ఇంకా కొత్త కొత్త బుక్కుల్ని, ఎకానమీలో ఉండే కొత్త కొత్త టాపిక్స్ని, ఎథిక్స్లో ఉన్న టాపిక్స్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్.